బెనిఫిట్ షోలపై సినీ ఇండస్ట్రీ నుంచి హాజరైన పెద్దలందరికీ సీఎం రేవంత్ రెడ్డి పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఏ సినిమాకు కూడా బెనిఫిట్ షోలు ఉండవని కరాఖండిగా తేల్చి చెప్పారు. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని కూడా స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక నుంచి సినిమా హీరోలు హీరోయిన్స్ తో పాటు సినీ ఇండస్ట్రీలోని వారు కూడా తమ భద్రత విషయంలో తీసుకొని బౌన్సర్లపైన సీరియస్ గా ఉంటామని, అభిమానులను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత సెలబ్రిటీలదని కూడా తేల్చి చెప్పేశారు సీఎం. హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ సినిమా హబ్ గా మార్చాలన్నది తెలంగాణ ప్రభుత్వ ఆలోచనని ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు అన్నారు. తెలుగు సినిమాపై సీఎం రేవంత్ తన విజన్ చెప్పారని అన్నారు. సినీ ఇండస్ట్రీ ప్రభుత్వం కలిసి పనిచేయాలని కూడా సీఎం సూచించినట్లు చెప్పారు దిల్ రాజు. అంతర్జాతీయ స్థాయికి తెలుగు సినిమాను తీసుకెళ్లాలన్నారు. కొన్ని సంఘటనల వల్ల ఇండస్ట్రీకి ప్రభుత్వానికి కొంత గ్యాప్ వచ్చిందన్నారు దిల్ రాజు. ప్రభుత్వం అడిగిన అంశాలపై 15 రోజుల్లో నివేదిక ఇస్తామని దిల్ రాజు వెల్లడించారు. బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది, నేషనల్ వైడ్ గా ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్. అదే ఎజెండా. సినిమాలు సెకండరీ. సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని ప్రపంచ వ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి, హైదరాబాద్ ని ఇంటర్నేషనల్ హబ్ గా ఎలా చెయ్యాలి, ఇవి చాలా పెద్దవి. చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మినిస్టర్స్ ని కూడా కమిటీలో మెంబర్స్ గా ఇస్తామన్నారు. సో అది తీసుకొని ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమందిని తీసుకొని ఎఫ్డీసీ మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ అంటే పెద్దవి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు. దానికి రీచ్ అవ్వాలి. సంక్రాంతి సినిమాలు టికెట్లు ఆపండి, అది ఇంపార్టెంట్ కాదు, అది ఇంపార్టెంట్ కాదు, పెద్దది. గవర్నమెంట్ కు ఇండస్ట్రీకి జరిగిన ఈ డిస్కషన్ లో ఏదైతుందో ఎఫ్డీసీ చైర్మన్ నా ద్వారే సీఎం గారు మీకు కమ్యూనికేట్ చేయమన్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి బోత్ సైడ్ కమ్యూనికేట్ చేయమన్నారు. సో అందరి తరఫున ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది ఇవాళ ఇండియా లెవెల్లో మన తెలుగు సినిమాకి ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం ప్రేక్షకుల నుంచి అన్ని రకాలుగా మనకు అందుతుంది. తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచ వ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. అటు బాలీవుడ్ నుంచి కానీ, ఇటు తమిళ సినిమాలు, అటు కన్నడ సినిమాలు, అదర్ లాంగ్వేజ్, కేరళ, అన్ని షూటింగ్ జరుగుతున్నాయి. సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్లో హైదరాబాద్లో ఇండియన్ సినిమాలే కాదు, ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్ లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు.